ఐఐటి, ట్రిపుల్ ఐటి, ఎన్ఐటి, జిఎఫ్టీల్లో జోసా అండ్ సిశాబ్లో జోసా కౌన్సిలింగ్లో పాల్గొని మీకు అనుగుణంగా ఒక సీట్ సంపాదించాలంటే మెంటర్షిప్ కంపల్సరీ. సో కేఎస్ఎన్ మ్యాథ్స్ మెంటర్షిప్లో చేరండి. హాయ్, దిస్ ఈజ్ కె సత్యనారాయణ, సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ ఐఐటి మ్యాథ్స్. సో జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ రాసిన స్టూడెంట్స్ అందరూ ఎప్పుడెప్పుడైతే చూస్తున్న జోసా కౌన్సిలింగ్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను ఈ వీడియోలో. సో మే 26న అడ్వాన్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత, సో అడ్వాన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాతకి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. కౌన్సిలింగ్ మొత్తం 40 డేస్లో ఉంటాయి. సో డే వైజ్గా ఏ విధంగా ఉంటుంది నేను చెప్పదలుచుకున్నాను. సో ఫస్ట్ ముఖ్యంగా ఈ జేఈ 2024 జోసా అండ్ సిశాబ్ జోసా కౌన్సిలింగ్ ఏ విధంగా ఉంటుంది, ఈ కౌన్సిలింగ్లో మనం ఎట్లా పాల్గొనాలి, సో కంప్లీట్ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ రౌండ్ 1 నుంచి రౌండ్ 6 వరకు మీకు చక్కగా వివరించడం జరుగుతుంది. సో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీలో అడ్మిషన్స్ కోసం మనం జోసా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జోసా రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి 40 డేస్ స్టెప్ బై స్టెప్, సో రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి, సో తర్వాత ఈ డాక్యుమెంట్ సబ్మిషన్, తర్వాత చాయిస్ ఫిల్లింగ్, తర్వాత రౌండ్ 1 నుంచి రౌండ్ 6 వరకు మనం ఏ విధంగా చూడాలనేది కంప్లీట్గా మనకు తెలుస్తుంది. ఈ జోసా కౌన్సిలింగ్ మీకు మీరుగా ఓన్గా మీరు అంటే పాల్గొంటే సక్సెస్ ఉండదు. మేము అంటే చాలా ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాం కాబట్టి జోసా కౌన్సిలింగ్లో పాల్గొనాలి ఖచ్చితంగా. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, సో జిఎఫ్టీలో కానీ, సో దాంట్లో సీటు గ్యారంటీగా సాధించాలి అంటే 100% మీరు ఖచ్చితంగా మెంటర్షిప్ తీసుకోవాలి. ఎవరో ఒకళ్ళు ఫాలో అప్ చేసుకుంటేనే మీకు తెలియదు. ఇక్కడ ఐఐటిలో ప్రిపరేటరీ ర్యాంక్ దగ్గర నుంచి, కమ్యూనిటీ ర్యాంక్ దగ్గర నుంచి, ఆల్ ఇండియా ర్యాంక్ దగ్గర నుంచి ఏ ర్యాంక్ వచ్చినా, ఏ కాలేజీలో సీటు కావాలి, ఏ కాలేజీలో సీటు వస్తుంది అనేది మీకు తెలియదు, కానీ మాలాంటి వాళ్ళకి అందరికీ తెలుస్తుంది. సో మా యొక్క ఆలోచనలు, మా యొక్క గైడ్లైన్స్ మీరు పొందాలంటే మెంటర్షిప్ కంపల్సరీ. అదేవిధంగా ఎన్ఐటిలో, సో ఎన్ఐటి కాలేజీలో, సో ఎన్ఐటిలో కూడా అతి తక్కువ ర్యాంకు అంటే ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ వీరికి 90% అబోవ్ ఉన్న, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అబోవ్ 65% దగ్గర నుంచి ఉన్న స్టూడెంట్స్కి ఖచ్చితంగా జిఎఫ్టీలో, ఆ ట్రిపుల్ ఐటీలో, ఆ ఎన్ఐటీలో మీకు సీటు సంపాదించే గైడ్లైన్స్ని మేము ఇవ్వటం జరుగుతుంది. సో మా యొక్క గైడ్లైన్స్ ఆధారంగా తక్కువ ర్యాంకు, తక్కువ పర్సెంటేజ్ ఉన్నప్పటికీ, అబోవ్ 70% ఉన్నప్పటికీ ఖచ్చితంగా ట్రిపుల్ ఐటీ కానీ, జిఎఫ్టీలు కానీ, ఎన్ఐటీలు కానీ సీటు సాధించే ఏర్పాటు మేము చేయగలుగుతాము. సో కాబట్టి మా యొక్క గైడ్లైన్స్ కోసం మీరు మా మెంటర్షిప్ని సో పొందండి. మేము మీకు గైడ్లైన్స్ ఇచ్చి మీకు ఒక మంచి ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీలో సీట్ సాధించే ఏర్పాటు చేస్తాం. సో జోసా కౌన్సిలింగ్ సో స్టార్ట్ కాగానే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్కి ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, స్టెప్ బై స్టెప్. సో రిజిస్ట్రేషన్ తర్వాత మనకి రౌండ్ 1 నుంచి రౌండ్ 6 వరకు ఉన్న రౌండ్లో ఏదో ఒక రౌండ్లో ఖచ్చితంగా మనకి సీట్ అలాట్మెంట్, సీట్ అలాకేషన్ అవుతుంది. సీట్ అలాకేషన్ అయినప్పుడు డాక్యుమెంట్స్ చాలా ఇంపార్టెంట్. సో ముందే డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలనే ఉద్దేశంతో మీకు ఈ వీడియోని నేను చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే జోసా అండ్ సిశాబ్, ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీ డాక్యుమెంట్స్. ఫస్ట్ డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. ఫస్ట్ డాక్యుమెంట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అది ఎస్ఎస్సి మెమో కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇది రెడీగా ఉంచుకోవాలి.
ఆల్రెడీ ఇది రెడీగా ఉంటుంది మనకి. నెక్స్ట్ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్. అంటే మనకి ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ ఏమిటి అంటే, సో మనకి ఏమిటి 10th 12th మెమో, సో సెకండ్ ఇక్కడ 12th క్లాస్, సో ఇంటర్మీడియట్ మెమోగా మనం చెప్పుకోవచ్చు. అట్లానే థర్డ్ది కేటగిరీ సర్టిఫికేట్స్. సో కేటగిరీ సర్టిఫికేట్ అనేది చూసుకోండి జాగ్రత్తగా. కేటగిరీ సర్టిఫికేట్ అనేది సో మనకి ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. అది April 1, 2024 తర్వాత తీసుకున్న సర్టిఫికెటే వాల్యూడ్ అవుతుంది. సో కాబట్టి ఇంకెవరైనా స్టూడెంట్స్ తీసుకోకపోతే ఇప్పుడు తీసుకొని రెడీగా పెట్టుకోండి. April 2024 April 1 నుంచి ఆ తర్వాత ఉన్న సర్టిఫికెటే. సార్ నాకు March 31 ఉందన్నా కానీ చెల్లదు అది. సో April 1 తర్వాత ఉన్న సర్టిఫికెటే చెల్లుతుంది. సో కాబట్టి ఇది ఒకటి జాగ్రత్తగా ఇప్పుడు మీరు త్వరపడండి. ఎవరైనా తీసుకోకపోతే అర్జెంటుగా తీసుకునే ఏర్పాటు చేయండి. నెక్స్ట్ పాస్బుక్, బ్యాంకు పాస్బుక్. అది మీ పేరు మీదనే ఉండొచ్చు, మీ పేరెంట్ పేరు మీదనే ఉండొచ్చు. బ్యాంకు పాస్బుక్ కావాలి. సో ఎందుకు ఇది అంటే, ఒకవేళ సీటు మనం క్యాన్సిల్ చేసుకుంటే అది మనం కట్టిన అమౌంట్ మన అకౌంట్లోకి వచ్చి వస్తుంది. అది బ్యాంకు పాస్బుక్ అన్న కావాలి, లేదా బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. అదేవిధంగా ఒకవేళ బ్యాంక్ పాస్బుక్ లేకపోతే క్రాస్డ్ చెక్ని క్రాస్ చేసి ఇవ్వవలసి ఉంటుంది. సో ఇది బ్యాంక్. 5th వన్ పీడబ్ల్యూడి సర్టిఫికేట్, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అంటాం దీన్ని. ఇది ఓన్లీ పిహెచ్సిఎల్కి మాత్రమే. ఇది ఇఫ్ అప్లికేబుల్ అని చెప్పాను. సో ఇది అందరికీ నెసెసరీ కాదు. సో పీడబ్ల్యూడి ఉన్నవాడు, ఫిజికల్లీ డిజైర్డ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ని మెడికల్ ఆఫీసర్స్తో సైన్ చేయించుకొని రావాల్సి ఉంటుంది. సో ఇది పీడబ్ల్యూ, ఇది అందరికీ అవకాశం లేదు. మెడికల్ సర్టిఫికేట్ జోసా ఫార్మాట్ 2024లో మెడికల్ సర్టిఫికేట్ ఉంటుంది. అది మన మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి మేము స్పెషల్గా పంపిస్తాం, మన గ్రూప్లో ఉంటుంది. ఆ గ్రూప్ ప్రకారం సో వాళ్ళు ఆ జోసా ఫార్మాట్లో మెడికల్ సర్టిఫికేట్ తీసుకురావాల్సి ఉంటుంది. తర్వాత అడ్మిట్ కార్డ్, ఇది మన దగ్గర ఉంటుంది. అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అదేవిధంగా ర్యాంక్ కార్డ్, సో ర్యాంక్ కార్డ్ రాగానే సో ర్యాంక్ కార్డు కూడా తీసి డౌన్లోడ్ చేసి దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ స్టేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్, అంటే ఇట్లా ఉంటుంది. స్టేట్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనగానే కంగారు పడకూడదు. ఇంటర్ మెమో ఒకవేళ వస్తే అది, లేదంటే టీసీ మనకి కాలేజీలో దొరుకుతుంది, టీసీ ఇస్తారు. సో కాబట్టి టీసీ కానీ ఇంటర్ మెమో కానీ అప్లై చేయవలసి ఉంటుంది. ఇది కంప్లీట్ డాక్యుమెంట్స్. ఇవి డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని ఉండండి. రెడీ చేసుకున్న తర్వాత మీరు తర్వాత ఏ స్టెప్, అక్కడ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 40 డేస్లో ఫస్ట్ డే నుంచి 40 డేస్ వరకు ఏ విధంగా ఉంటున్నది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కాబట్టి జోసా 2024 CSAB అండ్ జోసా కౌన్సిలింగ్. సో ఈ కౌన్సిలింగ్లో కంప్లీట్ డాక్యుమెంట్స్ మీకు చెప్పడం జరిగింది. రిజిస్ట్రేషన్ అండ్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందనేది మరలా ఇంకొక వీడియోలో చెప్తాను. స్టెప్ బై స్టెప్ రౌండ్ 1 నుంచి రౌండ్ 6 వరకు మీ వెంట ఉండి మీకు సీటు వచ్చే విధంగా మన మెంటర్షిప్ చేయడం జరుగుతుంది. ఇది IIT, NIT, IIIT అండ్ GFT వాళ్ళకి ఖచ్చితంగా 100% తక్కువ పర్సెంటైల్ ఉన్నా మీకు రావాల్సిన సీటు ఖచ్చితంగా మీకు సాధించాలంటే మెంటర్షిప్ కంపల్సరీ. మమ్మల్ని గైడ్ లైన్స్గా ఉపయోగించుకొని మీరు ఈ మెంటర్షిప్ పొందాల్సిందిగా కోరుతున్నాం. కొంతమంది ఓవర్లుక్లో అవసరం లేదు మాకంతా తెలుసు అని వెళ్ళిపోతారు. కానీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి 90% వచ్చినా కానీ గైడ్ లైన్స్ లేకపోతే సరైన కాలేజీలో సీట్ రాదు. సో మా గైడ్ లైన్స్ని మీరు ఫాలో అయినట్టయితే, సో గతంలో మేము చాలామందికి సీట్స్ ఇప్పించాం. సో అట్లా ఫాలో అయినట్టయితే 100% మీకు సీటు సాధించే అవకాశం ఉంటుంది. మీకు చిన్న చిన్న విషయాలు కూడా తెలియకపోవచ్చు.
తర్వాత దీనికి ఎలిజిబిలిటీ ఉంది. 65% SC ST స్టూడెంట్స్కి సెకండ్ ఇయర్ మార్కుల్లో 65% ఖచ్చితంగా ఉండాలి. అదే EWC, EWS అండ్ జనరల్, సో OBC స్టూడెంట్స్కి 75% సెకండ్ ఇయర్లో మార్కులు రావాలి. వాళ్ళకు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. సో ఇటువంటి చిన్న ట్రిక్స్ ఉన్నాయి. సో చిన్న ట్రిక్స్ని మీరు ఫాలో కాకపోతే 100% చిన్న మిస్టేక్ చేసినా సీటు రాదు. సో ఈ జోసా కౌన్సిలింగ్లో ఖచ్చితంగా మీరు సీటు రావాలంటే మెంటర్షిప్ కంపల్సరీగా ఉండాలి. సో మెంటర్షిప్ కోసం మరలా మన ఛానల్ KSN మ్యాథ్స్, మన ఛానల్ మీకు అందరికీ తెలుసు. KSN మ్యాథ్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, మీరు మెంటర్షిప్ తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా మెంటర్షిప్ ఇప్పించే ఏర్పాటు చేయండి. మెంటర్షిప్ ఉంటే, మా గైడ్ లైన్స్ ఉంటే మీకు సీట్ వస్తుంది. థ్యాంక్ యూ.